ఆర్టీసీ బస్ అంటే మనకు ఎమోషన్. ఎర్ర బస్సు మన జీవితాలతో పెనవేసుకుపోయింది. సొంత వాహనం లేకున్నా బేఫికర్. ఎందుకంటే ఆర్టీసీ బస్ ఉంది. బస్ ఎక్కి కూర్చుంటే హాయిగా గమ్యానికి చేరిపోతామన్న ధీమా. ప్రమాదాలు తక్కువ, సేఫ్టీ ఎక్కువ. ఆర్టీసీ బస్సుల్ని ప్రగతి రథచక్రాలని ఊరికి అనలేదు. ఎందుకంటే అవి మనల్ని మన ఊరికి మోసుకెళ్తున్నాయి, ఊరూరుని కలుపుతున్నాయి, పల్లె పల్లెకు బాటలు వేస్తున్నాయి. మరి ఈ అనుబంధం అంతా గతమే అవుతుందా? ఆర్టీసీతో మనకున్న బాండింగ్ కాలగర్భంలో కలిసిపోతుందా? ఆర్టీసీ స్టీరింగ్ ఇక ప్రైవేటు చేతుల్లోకి వెళ్తుందా? ఆర్టీసీ సంస్థ పూర్తిగా ప్రైవేటు పరం అయిపోతుందా? రేవంత్ సర్కారు అడుగులు ఆ దిశగానే పడుతున్నాయా? బస్సు భవన్ గొంతు కోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కత్తి రెడీ చేస్తోంది. అవును, బీఆర్ఎస్ పార్టీ అనుమానమే నిజమవుతుంది. మొన్న బస్ భవన్కు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ ఎండీ ముందు చెప్పిన మాటే నిజం కాబోతుంది. ఆర్టీసీని ప్రైవేటుకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఆర్టీసీ ఎండీ ముందే అభ్యంతరం వ్యక్తం చేశారు కేటీఆర్. ఆ మాటలకు నీళ్లు నమిలిన ఆర్టీసీ ఎండీ ఏం చెప్పాలో పాలుపోక మాట దాటేశారు. కానీ ఆయన మౌనం వెనుక అంతరార్థం తెలియంది కాదు. ఆర్టీసీని ప్రైవేటు వాడి చేతికి అప్పగించడానికే చేగుర్తు పార్టీ పక్కా స్కెచ్ అమలు చేస్తుంది. ఆ కుట్రలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశల వారీగా ఆర్టీసీ సొంత బస్సులు మాయమవుతున్నాయి. వాటి స్థానంలో అద్దె ఎలక్ట్రిక్ బస్సులు రయ్యమంటూ దూసుకొస్తున్నాయి. ఒక్కరిద్దరు కాదు, ఏకంగా 20,000 మంది ఆర్టీసీ ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. వారి జీవితాల మీద ప్రైవేటు కత్తి వేలాడుతుంది. ఇంత జరుగుతుంటే కార్మికులు ఊరుకుంటారా? ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏకమవుతున్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చూపిస్తున్న బూచి ఏంటో తెలుసా? కాలుష్యమట. పొగ పేరు చెప్పి మొత్తం సంస్థకే పొగ పెడుతుంది ఈ సర్కార్. ఇటీవల ఒక విషయం గమనించారా? ఛాన్స్ దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ ఢిల్లీ కాలుష్యం గురించి లెక్చర్లు దంచుతున్నాడు. హైదరాబాద్లో కాలుష్యం పెరిగిపోయిందంటూ ముక్కు చీదుకున్నంత పనిచేస్తున్నాడు. ఎందుకంటారు? ఎందుకంటే సిటీలో ఎలక్ట్రిక్ బస్సులు దింపడానికి, దొంగచాటుగా ప్రైవేటు బస్సుల్ని రోడ్డెక్కించడానికి. ఆల్రెడీ దశల వారీగా 270 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నగర రోడ్ల మీద సవారీలు కొడుతున్నాయి. అతి త్వరలోనే మరో 250 కొత్త బస్సులు దింపబోతున్నారట. రాబోయే 2 ఏళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు తెస్తున్నట్టు టాక్. అదే జరిగితే మన ఆర్టీసీ బస్సుకు పంక్చర్ పడినట్టే. ఆర్టీసీ ప్రైవేటీకరణ కోసం రేవంత్ ప్రభుత్వం భయంకరమైన ప్లాన్ తయారు చేసినట్టు తెలిసింది. నగరంలో నడిచే ఆర్టీసీ బస్సులన్నీ షెడ్డుకు పంపి వాటి ప్లేస్లో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే తిప్పాలన్నది ప్లాన్. అదే జరిగితే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది కలిపి దాదాపు 20,000 మంది రోడ్డున పడ్డట్టే. డిపోలను ఎలక్ట్రిక్ బస్సులకు ఇవ్వటం, వాటిలో ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించడం, ఆర్టీసీ ఆస్తులు లీజుకిచ్చేయడం, ఉప్పల్, మియాపూర్ వర్క్షాపులను తరలించడం, కార్గోను ఇప్పటికే ప్రైవేటు పరం చేయడం, ఇవన్నీ రేవంత్ టీం కుట్రలో భాగమే. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల జీహెచ్ఎంసీ పరిధిలో ఆర్టీసీ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీని క్రమంగా ప్రైవేటు పరం చేసే కుట్రలపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీ బస్సులను ప్రైవేటు వ్యక్తులు నడిపితే సంస్థకొచ్చే లాభం ఏమీ లేదని, ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేటు సంస్థలకు ఇస్తే ఉద్యోగులకు, ఆర్టీసీకి నష్టమే మిగులుతుందని అంటున్నారు. కాబట్టి ఒకవేళ ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చినా వాటి నిర్వహణ బాధ్యత కూడా ఆర్టీసీకే ఇవ్వాలన్నది డిమాండ్. అలా కాకుండా సంస్థ గొంతు నులిమే ప్రయత్నం చేస్తే మహాపోరాటం తప్పదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు.